ఏయూ పరిణామాలపై మరోసారి పీస్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి విద్యార్థి సంఘాలకు ఆహ్వానం వెళ్లింది. పీస్ మీటింగ్లో అధికారులు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సమస్యని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన పీస్ కమిటీ గడువు నేటితో ముగియనుంది. ఏయూ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ పరిణామాలపై పీస్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి విద్యార్థి సంఘాలను కూడా ఆహ్వానించారు. పీస్ మీటింగ్లో అధికారులు తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. సమస్యని వెంటనే పరిష్కరించాలి అన్నట్టు ఏర్పాటు చేసిన పీస్ కమిటీ గడువు నేటితో ముగియబోతోంది. చూడొచ్చు ఆంధ్ర యూనివర్సిటీ మీటింగ్ నోటీస్ అది. ఇవాళ 2వ తేదీ మధ్యాహ్నం 2:15 ప్రాంతంలో సెనెట్ హాల్లో మీటింగ్ నిర్వహించబోతున్నారు. వైస్ ఛాన్సలర్తో పాటు రెక్టర్, ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఏయూ కాన్స్టిట్యూట్ కాలేజెస్, రిజిస్టర్ ఇలాగా మొత్తం 10 మందితో కలిపి ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ పీస్ కమిటీలో ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారు అన్న దానిపైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. రాజు, ఇవాల్టితో పీస్ కమిటీ గడువు ముగిసిపోతోంది. ఎప్పట్లోగా మనకు డెసిషన్ తెలిసే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే 12:30 నుంచి పీస్ కమిటీ సమావేశం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ పీస్ కమిటీలో ఆంధ్ర యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్తో పాటుగా ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపల్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్, సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్తో పాటుగా ఇక్కడ ఈస్ట్ ఏసీపీ, అదేవిధంగా ఆర్డీఓ ఇలా ఉన్నతాధికారులందరితోనూ ముఖ్యంగా లెఫ్ట్ వింగ్గా చెప్పబడుతున్నటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి 10 మంది ఆ విద్యార్థులతో ప్రస్తుతం అయితే పీస్ కమిటీ సమావేశమైనటువంటిది అయితే ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. వాటిని నిరోధించాలని మొదలైనటువంటి ఈ వివాదం ఇప్పుడు ఇది 2వ పీస్ కమిటీ సమావేశం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటిసారిగా ఈ లెఫ్ట్ వింగ్తో ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ పీస్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రస్తుతం వాళ్ళతో సమావేశం అయ్యి వాళ్ళ ఇచ్చినటువంటి డిమాండ్స్ అన్నింటిని కూడా పరిశీలించినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా పీస్ కమిటీ మొదటి అంటే లెఫ్ట్ వింగ్తో సమావేశం అయిన తర్వాత వాళ్ళు బయటకైతే వచ్చినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఏవి అంటే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు అంటే మతపరమైనటువంటి కార్యకలాపాలు ఏవి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఎక్కడ ఆ లా కాలేజీ వింగ్లో కానీ, సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ వింగ్లో కానీ, లేదా ఇంజనీరింగ్ కాలేజీ వింగ్లో ఎక్కడ జరగడానికి వీలు లేదనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్కి అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకోవాలని వీళ్ళైతే డిమాండ్ చేసినటువంటిది అయితే ఉంది. దానికి పీస్ కమిటీ కూడా అంగీకరించింది. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఎక్కడ ఈ మతపరమైనటువంటి కార్యకలాపాలు జరగకుండా ఉండేలాగా చర్యలు చేపడతామని వాళ్ళైతే హామీ ఇచ్చినటువంటిది అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా విద్యార్థుల మీద చర్యలు, ఎందుకంటే ఆ వివాదం తలెత్తినప్పుడు అటు లెఫ్ట్ వింగ్ అదేవిధంగా రైట్ వింగ్కి సంబంధించినటువంటి విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని పోలీస్ స్టేషన్లో కేసులు అయితే పెట్టారో ఆ విద్యార్థుల మీద ఏవో అంటే లెఫ్ట్ వింగ్ కానీ రైట్ వింగ్ కానీ ముఖ్యంగా విద్యార్థులు ఎవరి మీద కూడా చర్యలు చేపట్టకూడదు, వాళ్ళని సస్పెండ్ చేయకూడదు అనేది ఒక డిమాండ్ అయితే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడిఎస్ విద్యార్థులు పెట్టినటువంటిది. దానికి కూడా అంటే పీస్ కమిటీలో నిర్ణయం తీసుకుని దీని మీద ఒక సమాలోచన చేస్తామని హామీ ఇచ్చినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా అవుటర్స్ ఎవరైతే వచ్చి ఇక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహించడంతో పాటుగా విద్యార్థుల మీద దాడులు చేశారో వాళ్ళని 10 మందిని గుర్తించి ఆ 10 మంది మీదుగా కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేయాలనేది ఒక డిమాండ్ అయితే పెట్టినటువంటిది అయితే దానికి కూడా ప్రస్తుతం చర్యలు చేపడతాం, వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద కేసులు అయితే పెడతామని వీసీతో పాటుగా ముఖ్యంగా ఈ పీస్ కమిటీ అయితే ఒక నిర్ణయం తీసుకున్నటువంటిది అయితే ఉంది. అయితే ఇప్పటివరకు జరిగినటువంటి ఈ పీస్ కమిటీ సమావేశంలో కేవలం లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు మాత్రమే పాల్గొన్నటువంటిది అయితే ఉంది. సాయంత్రం 5 గంటలకి రైట్ వింగ్గా చెప్పబడుతున్నటువంటి ముఖ్యంగా వీళ్ళలో ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థులైతే ఈ కమిటీకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. 5 గంటల తర్వాత ఈ కమిటీలో ఏం చర్చించారు, పీస్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఆంధ్ర యూనివర్సిటీలో ఏ విధమైనటువంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టడానికి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది తెలిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఏప్రిల్ నెలలో ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాల ఉత్సవం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల మధ్యన ఈ రకమైనటువంటి మతపరమైనటువంటి ఆందోళనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేయడానికి పీస్ కమిటీ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కమిటీకి సంబంధించి సాయంత్రం 5 గంటలకి అటు ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు కూడా సమావేశం అవుతారు. వాళ్ళ సమావేశం అనంతరం ఆ బీసీ అదేవిధంగా కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే లెఫ్ట్ వింగ్ విద్యార్థి సంఘ నాయకులతో మాత్రం పీస్ కమిటీ సమావేశం అయితే ముగిసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఆంధ్ర యూనివర్సిటీలో పీస్ మీటింగ్ కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రానికల్లా అసలు
ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఎవరిపై కేసులు పెడతారు, భవిష్యత్తులో మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఎటువంటి చర్యలు చేపడతారు అన్న దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.